కృష్ణా జలాల పరిరక్షణే ధ్యేయంగా నల్గొండల బీఆర్ఎస్ పార్టీ ఇంకో ఉద్యమంకు జంగ్ సైరన్ మోగించిందుల్లా. ఇక దానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు చాలా దినాల తర్వాత వచ్చిండుల్లో. మరి గా సభ ఎట్లా జరిగిందో ఒకసారి అర్చుకోవాలే కదా, పారి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ నల్లగొండలో పెట్టిన బహిరంగ సభకు తెలంగాణ భవన్ నుంచి ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు అందరూ కలిసి గిట్ల బస్సు ఎక్కి పోయిర్రు. నల్గొండకు ఎంటర్ కాగానే బీఆర్ఎస్ నాయకులు ఉన్న బస్సు మీద ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేసిర్రు. నల్లా చొక్కాలతోని నిరసన తెలిపిన కార్యకర్తలు బీఆర్ఎస్ కేసీఆర్ గో బ్యాక్ అనుకుంటా నినాదాలు చేసిర్రు. ఇక పోలీసులు అడ్డుకొని ఆపితే అందరు నాయకులు మీటింగ్ దగ్గరికి పోయిర్రు. ఇక దాదాపు 3 నెలల తర్వాత బహిరంగ సభకు వచ్చిన కేసీఆర్ ఇట్లా గాలి మోటార్లో వచ్చి మెల్లగా చేతి కట్టతోని పైకి వచ్చిండు. అందరికీ అభివాదం చేసిన సారు మాట్లాడుకుంటా, మీ అందరి అనుమతితోని నేను కూర్చొనే మాట్లాడన్నా, పర్వాలేదు కదా. ఒక్క పిలుపుతో పులులలాగా కదిలి వచ్చినటువంటి నా అన్నాదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ ఉద్యమాభివందనాలు. ఇక అందరినీ పర్మిషన్ అడిగిన సారు ఇట్లా మాట్లాడుకుంటా, ఇది రాజకీయ సభ కాదని ఉద్యమ సభ, పోరాట సభ అన్నాడు సారు. 5 జిల్లాల జీవన్మరణ సభ అని అన్నాడు. నీళ్లు లేకపోతే మన బతుకు లేదు. మన నీళ్లను కాజేయాలనుకుంటున్నోళ్లకు ఈ సభ ఒక హెచ్చరిక. కృష్ణా జలాలు మన జీవన్మరణ సమస్య. కృష్ణా జలాలల్లా మన వాటాను మనం సాధించుకోవాలి. ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం అని చెప్పుకొచ్చిండు. ఇక తర్వాత మాట్లాడుకుంటా, ఏం చేయాలి, ట్రిబ్యునల్ ముందర పోయి గట్టిగా వాదించి చరిత్ర మొత్తం చెప్పి, మన అవసరాలు చెప్పి, మన కరువు చెప్పి, మన బాధలు చెప్పి, ఇక మా వాటా ఇంత రావాలి అని కొట్లాడాలి. అది మొగోడు చేయాల్సిన పని, ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో, ఏం భ్రమల పడ్డారో, పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు. ఇక తర్వాత ఏం నడుతుందో 3వ నెల మీరు కండ్లారా చూస్తున్నారు. చిన్న చిన్న విషయాలు పర్వాలేదు, కానీ మన జీవితాలనే దెబ్బగొట్టేటువంటి కృష్ణా జలాలు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్లాగబోయి అప్పయిపోయినారు ఈ గవర్నమెంట్. ఇక తెలంగాణకు అన్యాయం జరిగితే చూసేది లేదు అని చెప్పిన సారు బడ్జెట్ గురించి ఇట్లా చెప్పిండు. ఎందుకంటే నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను. ఎట్టి పరిస్థితులలో 600 ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. కొట్లాడదాం. చెలో నల్గొండ ఇయ్యంగానే పిక్క పిక్క సచ్చుడు ఇజ్జతమానం పోతుంది రాబాయి. కేసీఆర్ బొబ్బ పెడితే ఏం చేస్తామంటే ఏం చేస్తామని చేతులు విసుకొని కాళ్ళు విసుకొని అర్జెంటుగా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టింది. ఆ తీర్మానం కూడా చక్కగలేదు. వాళ్ళ తెలివి సల్లారా. సాగునీళ్ళు తాగునీళ్ళు అని పెట్టిండ్రు, కరెంటు ఉత్పత్తి పెట్టలేదు. మళ్ళీ దానిలో ఆ తీర్మానంలో కూడా అంత తెలివి తక్కువ తీర్మానం అది పెట్టి ఇక మామ అనిపించుకున్నారు. ఇక కరెంటు గురించి మాట్లాడుకుంటా, కరెంటు తెచ్చినాం. ఒక 7-8 నెలల్లో కరెంటు బాగా చేసి ఏడాది అర్థం నుంచి 24 గంటల కరెంటు ఇచ్చినాం రైతాంగానికి. మీరందరూ సంతోషంగా నడింట పడుకొని పంటలు పండించారు. పాములు గర్వంగా, తేలు గర్వంగా బాయిల కాడికి పోలే. కేసీఆర్ పోగానే, కేసీఆర్ గవర్నమెంట్ పోగానే కట్కేసినట్టే బంద్ అవుతుంది ఆ కరెంటు. నేను 9 ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది, ఏం దానికి ఏమైనా మాయరోగం వచ్చిందా? యాడికి బాయే కరెంటు, ఎటు బాయే? దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది, చాతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది. వాళ్ళు ఉన్నంత మాత్రాన మనం నర్వస్ కావద్దు. ఎక్కడికక్కడ నిలదీయాలి. ఏమైందిరా బిడ్డ నా కరెంట్ అని అడగాలి.
చరిత్రలో ఎన్నడూ లేదు. అసెంబ్లీలో తెచ్చి జనరేటర్ పెట్టరు వీళ్ళ తెలివికి. అసెంబ్లీలోనే మొన్న మనోళ్ళు మీటింగ్లు తిరుగుతుంటే ఒక మీటింగ్ మాట్లాడుతుంటే 7 మాటలు పోతుంది కరెంటు. నల్గొండలో జగదీష్ రెడ్డి మాట్లాడుతుంటే 7 సార్లు పోతుంది కరెంటు. ఏం మాయారోగం వచ్చింది మీకు? తెలివి లేక, నడపరాక, చాతగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుదాం అనుకుంటున్నారా? అట్లా కాదు బిడ్డ, జాగ్రత్త. బతకనీయం, ఎంబడబడతాం, వేటాడతాం. ఇక అధికార పార్టీని గట్టిగానే అరుచుకున్నాడు. రైతు బంధు గురించి కూడా మాట్లాడిన సారు గిట్లా చెప్పిండు. ఏం బీమారి వచ్చింది నాకు అర్థం కాదు. రైతు బంధు ఇస్తానికి కూడా శాతం అయితే లేదా? ఇంత దద్దమ్మలా? రైతు బంధు కూడా ఇయ్యరా? నియమ ఇస్తే ఇచ్చినవి, ఇవ్వకపోతే ఇయ్యలే. ఇస్తే ఇచ్చినవి, ఇవ్వకపోతే ఇయ్యలే. అన్నదాతలను పట్టుకొని, రైతులను పట్టుకొని రైతు బంధు అడిగాను అని చెప్పుతోని కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలురా మీకు? ఎట్లా మాట్లాడతారు? కండకావరమా? కానీ అడిగినోని చెప్తోని కొట్టాలి. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయం. ఇంత మోగోళ్ళ కేసీఆర్ను తిరగనియారట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియారా? ఏమి చేస్తారు? చంపేస్తాడద్దా? చంపుతావా? దా వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇది పద్ధత? ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాదన చెప్తుంది. ఇట్లా గట్టిగానే గరమైన సారు ఇక తర్వాత కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర పెట్టుకొని పోయిన మేడిగడ్డ గురించి మాట్లాడిన సారు గిట్లా అన్నాడు. ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రాణహిత నది. ఇవాళ కూడా 5,000 క్యూసెక్లు నీళ్ళు వస్తూ ఉన్నాయి. అవి ఎత్తిపోయాలి, ఎల్ఎండి ఎంఎండి నింపాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ ఏం చేస్తాను? మేడిగడ్డ పోతాము, బూరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం. ఏ తోకమట్టున్నది మేడిగడ్డ అక్కడ. మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు మేము అవుతున్నామో, ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. అందులో 250 పిల్లర్లు ఉంటాయి, 250 300 ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆటబొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటుంది, ఒక 19 సబ్స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట. ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా? కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి, తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఇదా రాజకీయమా? అవుసారు గిదే ముచ్చట 3 నెలల కింద గా మేడిగడ్డ పిల్లలు కుంగినప్పుడే చెప్తే అయిపోవు కదా సారు. మరి ఇప్పుడు ఈ మీటింగ్లోనే ఎందుకు చెప్తున్నావు సారు? నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు. నన్ను అడగనట్టు నేను చెప్పు కదా. అడిగే సంస్కారం ఉంటుందా? తెలివి ఉంటుందా? అన్నా ఏం దగ్గర ఇట్లా అంటాను, కేఆర్ఎంకి అప్పచెప్పమంటాను. ఏం చేయాలి? ఈ పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, నేనున్నా, కడియం సిఆర్ ఉన్నాడు, నీళ్ళ మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని అడిగినా చెప్తుంటాం కదా. మీకు తెలివి లేకపోతే అసలు మీరు అసెంబ్లీ ముఖం చూస్తే కదా సారు, వాళ్ళు ఎన్నిసార్లు నోరు పోయేటట్టు మొత్తుకున్నా గానీ సప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు అడగలేదు అంటున్నావు. ఏందో సారు నీ ముచ్చట. అవు సారు ఇన్ని దినాలు ఎందుకు నోరిప్పలే సారు? వాస్తవానికి నేను 24 ఏళ్ళ కొట్లాడబట్టి దమ్ము లేకుండా ఒక పూట కూడా లేకుండా చేసిన. సరే అపోజిషన్కి వచ్చినాం కదా, 4 రోజులు ఆరాం తీసుకుందాం అనుకున్నా. కానీ ఏం చేసిండ్రు? ఓహో గదా ముచ్చట. మొత్తానికి చాలా దినాలకు బయటకు వచ్చిన సారు గిట్లా చెప్పుకొచ్చిండు ఆఖరికి. ఎక్కడికక్కడ ప్రజలు నిలబెడతారు. ఇది మునుపటి ఎడ్డి తెలంగాణ కాదు, లేచిన తెలంగాణ, టైగర్ తెలంగాణ. ఈ తెలంగాణ ఒక ఆవాజ్ ఇస్తే 1,00,000 పిడికిలెత్తి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ. కొట్లాడదాం కదా, పోరాటం చేద్దామా?
జై తెలంగాణ, జై తెలంగాణ.